హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను అలసంద గుగ్గిళ్ళు చేస్తున్నాను. అదే బొబ్బర్లు అంటారు కదా, అవి ఈ కప్పుతో తీసుకున్నాను. నేను ఒక కప్పు కడిగి ఒక 15 నిమిషాలు కానీ ఒక హాఫ్ అన్ అవర్ కానీ మంచిగా నానబెట్టాలి. నానితే తొందరగా ఉడుకుతాయి కుక్కర్లో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను అలసందల గుగ్గిళ్ళు అంటారు మా సైడ్ అయితే. అలసంద గుగ్గి కడుక్కున్నాను. అంటే నేను బాగా కడుక్కున్నాను. ఇప్పుడైతే నేను ఒక ఉల్లిపాయ, ఒక 4 పచ్చిమిర్చి, ఇవి మజ్జిగ మిరపకాయలు అంటారు మా సైడ్ అయితే. చల్ల మిరపకాయలు ఇప్పుడు వేస్తే చాలా బాగుంటుంది. మళ్ళీ చూపిస్తాను. ఇవైతే ఉడికిపోయాయి అలసందలు. ఈ మాత్రం ఉడికితే చాలు. ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు పోపు గింజలు వేసుకుందాం. వేగిపోయాయి. ఇప్పుడు మజ్జిగ మిరపకాయలు వేసుకుందాం, వేయించుకుందాం. మజ్జిగ మిరపకాయలని ఇలా తీసేసుకుందాం. తీసి పక్కకు పెట్టేసుకుందాం. పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసేసుకుందాం. అర్జుడు బియ్యం తింటున్నావా డాడీ? దొంగ, నోమ్మా తినొద్దు. హాయ్ చెప్పు. హాయ్ అని డాడీ, హాయ్ అని ఇటు చూడు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇవి మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇవి యాడ్ చేసేసుకుందాం. పైన యాడ్ చేసుకోవాలి. ఇవి జస్ట్ అలా పైన కలిపేస్తే సరిపోతుంది. ఇవి క్రిస్పీగా ఉంటేనే బాగుంటాయి. మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచేస్తే సరిపోతుంది. దెన్